ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఓపిక్గా వేచి ఉండడం, టైం వేస్ట్ చేయటం, ఈ రెండిటికి చాలా తేడా ఉంది. ఈ రెండిటికి తేడా తెలిసిన వాళ్ళే విజయాన్ని సాధిస్తారు. అలా ఓపిక్గా 1:30 వరకు వెయిట్ చేస్తారు కాబట్టి మా అభిమానులందరూ అమ్మ చేతి వంటతో ఆకలిని గెలుస్తున్నారు. మరి ఈరోజు అమ్మ చేతి వంటలో మేము తయారు చేయబోయే ఆ టేస్టీ రెసిపీ ఏంటో చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి వెరైటీ టేస్టీ రెసిపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ డాక్టర్ విజయరావు గారు. హాయ్ విజయరావు గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. చూసారు కదా ఎట్లా చెమటలు ఎలా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మేము తెలుసా వంట ఎంతసేపు చేస్తున్నామో టచ్ అప్ అంతసేపు అనమాట. మీకు మేము అందంగా కనిపించాలి కదా, చెమటలు బట్టి కనిపిస్తే అసలు బాగోదు కదా. సో ఇన్ని కష్టాల మధ్య మీ అందరికి ఒక మంచి టేస్టీ వంటకం చూపించడానికి మేము రెడీగా ఉన్నాము. సొరకాయ కోఫ్తా బాత్. సొరకాయ కోఫ్తా బాత్. కోఫ్తా కర్రీ కాదు, బాత్. బాత్. ఓకే. సొరకాయ నిజంగా మీరు అన్నట్టు ఒంట్లో బాగున్నప్పుడు కానీ, ఏదైనా పచ్చిం చేయాల్సి వచ్చినప్పుడు కానీ, సొరకాయని పొట్లకాయని చాలా మైల్డ్ గా ఉంటాయి ఆ వెజిటబుల్స్ అని, అవే ఎక్కువ మనకు ప్రిఫర్ చేస్తా ఉంటాం. బీరకాయ కూడా, బీరకాయ, ఇవన్నీ చాలా చాలా మైల్డ్ గా ఉంటాయి. వాటి టేస్ట్ దేన్ని డామినేట్ చేయకుండా బాగుంటాయి. సో మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కబుర్లు బోల్డ్ సేపు మాట్లాడేస్తున్నాము. అందుకే సొరకాయ కోఫ్తా బాత్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. సొరకాయ కోఫ్తా బాత్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం, సోంపొడి, సొరకాయ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, గోధుమ పిండి, ఉప్పు, నూనె, నిమ్మరసం, ఆవాలు, కరివేపాకు. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్న విజయరావు గారు, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందుగా ఏం చేయాలి? ముందుగా మనం మిక్సింగ్ బౌల్ ఇస్తే, ఓకే, సొరకాయ తురిమేసి పెట్టాలి. తురిమేసి పెట్టేసి పీల్ చేసేయాలా? పీల్ చేయాలి. పీల్ చేసి తురుము పెట్టుకోవాలి. అలాగే. సో దీనిలో తడి న్యాచురల్ గా వచ్చేస్తుంది. అదే దీనిలో సరిపడే గోధుమ పిండి, కొంచెం ఉప్పు, సోంపు పౌడర్. సోంపు పౌడర్ ఫ్లేవర్, ఫ్లేవర్ టేస్ట్. ఓకే. మనం బాత్లో కూడా అల్లం పచ్చిమిర్చి వేద్దాం, కానీ దీనిలో కూడా వేస్తాం టేస్ట్. కొద్దిగా కొత్తిమీర. ఇవి ఆయిల్ లో డీప్ ఫ్రై చేయాలా? ఆవిరికి ఉడికించాలి. హెల్దీ కదా. సో నేను వేట్ చేసేస్తాను. చేసాను. ఈ బాల్స్ అన్నిటిని ముందుగా మనం ఆవిరి మీద ఉడికించాలి. వాటర్ పోయాలి. ఆవిరి మీద ఉడికించడం అంటే ఇడ్లీలు మనం ఎలా అయితే ఉడికిస్తామో అంతే. చూడండి, వాటర్ సరిపోతాయా? గిన్నెకి కొద్దిగా మనం నూనె రాసాము. చేసేటమేగా కొన్ని పచ్చిమిర్చి కూడా వేస్తున్నారు. వేస్తే టేస్ట్. ఓకే. కొంచెం మీరు కొద్దిగా ఇవ్వండి, నేను బాల్ చేసి పెట్టేస్తాను. కొద్దిగా నూనె రాసుకోండి. ఓకే. ఇట్లాగా ఇట్లా ఈ షేప్ కావాలి. అది కొంచెం ఇలా వేడి కనిపిస్తే బాగుంటుంది. ఇలా వచ్చినట్టు. అది ఓకే. ఇది ఒక స్టైల్. అవును. అంటే న్యాచురల్ లుక్ కోసం. ఇలా మనం సొరకాయ కోఫ్తా బాల్స్ అన్నిటిని ఆవిరి మీద ఉడికించుకోవడానికి రెడీ చేస్తాం. సో
ఇప్పుడు ఇడ్లీలు ఉడికించిన 15 నిమిషాల సేపు మెత్తగా మనం కోఫ్తా బాల్స్ అన్నిటిని ఆవిరి మీద ఉడికించేద్దాము. చూసారు కదా, మనము గోధుమ పిండితో కలిపిన సొరకాయ మిశ్రమం అంతా చక్కగా కోఫ్తా లాగా తయారు చేసి ఆవిరి మీద ఉడికించేసాం. నా చేతిలో అవి రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఇంకేముంది, బాండి పెట్టు. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు తాలింపు అదొకటి చాలు. కరివేపాకు. ఓకే. సో రైస్ ఎలాగూ మనం ఉంటుంది కాబట్టి ఇలా వెరైటీగా చేసుకోవచ్చు. యాక్చువల్లీ కోఫ్తాలు అనగానే ఎప్పుడు కర్రీ చేస్తాం కదా, కోఫ్తాలా చేసి దాని గ్రేవీలో కర్రీలా చేస్తాం. కరెక్టే. మామూలు కోఫ్తాలుగా నూనెలో ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసి చేస్తాం. అవును. ఇప్పుడు ఇది ఆవిరికి కదా, ఇంకా హెల్తీ, ఆయిల్ తగ్గించి యూజ్ చేస్తాం. అవును. సొరకాయలో మామూలుగా న్యాచురల్ గా వాటర్ ఉంటాయి అంటారు కదా, అది చాలా దాహం తీరుస్తుందట మనకి. సో ఇలా మీరు విడిగా నీళ్లు కూడా ఇలా ఓన్లీ సొరకాయ తురుములో పట్టినంత పిండి, ఇది గోధుమ పిండి వేసి చక్కగా కోఫ్తా చేసాం మనం. ఇట్లా ఇంకో వెజిటబుల్ ఏదైనా చేసుకోవచ్చు. ఏ కూరగాయ బాగుంటుంది? ఇంకా వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. అది క్యారెట్ ఇలాంటి తురిమేసి, బీన్స్ అలాంటివి కూడా మనం సన్నగా కట్ చేయాలి. పైనగా ఇదే మాదిరిగా తయారు చేసి హాఫ్ బాయిల్ చేయాలేమో కదా. వెజిటబుల్స్ అయితే తురిమేస్తే పర్వాలేదు. తురిమేస్తే మనం ఏదైనా బైండింగ్ కి పిండి వేసుకొని చేసుకోవచ్చు. ఆవిరి మీద ఉడికిపోతాయి, బాగుంటాయి. ఆయిల్ వేడెక్కింది. ముందుగా ఆవాలు, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా తాలింపులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. ఓకే. అన్నం వేసేస్తున్నారా? ఉప్పు, రైస్ సరే. ఇప్పుడు ఆ కోఫ్తా వేసాము. ఇవన్నీ ఏదో ముక్కలాగా ఉన్నాయి. సో ఇవి అంత పెద్దగా వద్దు అనుకుంటే చిన్న ముక్కలు, పిల్లలు తిన్నారు కదా, కొంచెం హాఫ్ కట్ చేసి వేసుకో. కొంచెం స్మెల్ కావాలంటే సోంపు పౌడర్, నిమ్మరసం, లాస్ట్కి నిమ్మరసం. స్టవ్ ఆపేయచ్చు కదా. వేడిగా సొరకాయ కోఫ్తా పాత రెడీ. ఇదేంటంటే నువ్వు హెల్దీ కాబట్టి నువ్వేం బాధపడక్కర్లేదు. ఏమి డీప్ ఫ్రై లేదు, ఏమీ లేదు. కోఫ్తాలు ఆవిరికి ఉడికిచ్చాం. తప్పకుండా నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీకు టేస్ట్. సో కోఫ్తా విత్ రైస్ తినాలి కదా. ఏ మసాలా ఫ్లేవర్ లేదు అసలు, చాలా హాయిగా. ఆ కోఫ్తా విత్ రైస్ కాంబినేషన్ టూ గుడ్ ఉంది. చాలా బాగుంది, చాలా వెరైటీ టేస్టీగా ఉంది. అన్నిట్లో గరం మసాలా వేస్తాం కదా, ఈ సమ్మర్ కి వేయకుండా చేసుకోవచ్చు. చాలా బాగుంది. నిమ్మకాయ కూడా చాలా చాలా మైల్డ్ గా పులుపల తగులుతూ చాలా చాలా బాగుంది. కోఫ్తా ఎలాగ ఉందమ్మా?
విడిగా తినేయచ్చు. బాగుంటుంది. నన్ను ఎంజాయ్ చేయనివ్వచ్చు కదా. అలాగే అలాగే. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఆన్సర్స్ ఎలా వస్తాయో టక 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 అలా నేను చెప్పేయాలి ఆవిడకి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఒక మంచి ఫ్లేవర్డ్ రైస్, ఇలా ఏ హడావిడి లేకుండా, స్పైసీస్ లేకుండా మెయిన్ చాలా చాలా బాగుంది. ఆ బాత్ ఉడకటం వల్ల ఇది కోఫ్తాలు ఉడికించడం బాగుంది ఇందులో. ఈ రెసిపీలో ఎప్పుడు వేయించి అలా పెడతా ఉంటాం కదా, ఉడికిన తర్వాత కూడా అది ఒక డిఫరెంట్ టేస్టీగా ఉంది రైస్తో. చాలా చాలా బాగున్నాయి. సొరకాయ కోఫ్తా బాత్ మీరు తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూసేయండి. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. సొరకాయ కోఫ్తా బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, సోంపొడి, సొరకాయ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, గోధుమ పిండి, ఉప్పు, నూనె, నిమ్మరసం, ఆవాలు, కరివేపాకు. సొరకాయ కోఫ్తా బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సొరకాయ తురుము వేసుకోవాలి. దానికి సరిపడినంత గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, సోంపు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు వేసి మిశ్రమాన్ని బాగా కలిపి కోఫ్తాలాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి దాని లోపల నీళ్లు పోసుకొని పైన గిన్నెకి కొద్దిగా నెయ్యి రాసి కోఫ్తాలన్నింటినీ దాని మీద పెట్టి ఆవిరి మీద 15 నిమిషాల సేపు ఉడికించాలి. ఇలా ఉడికిన కోఫ్తాలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి కొద్దిగా నూనె పోసి వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించిన అన్నం వేసి సరిపడిన ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కోఫ్తాలను కూడా అన్నంలో వేసి బాగా కలిపి కొద్దిగా సోంపు పొడి, నిమ్మరసం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన సమ్మర్ స్పెషల్ సొరకాయ కోఫ్తా బాత్ రెడీ. సో విజయరావు గారు, ఇంత మంచి రెసిపీని చాలా సింపుల్గా సమ్మర్లో ఎటువంటి హడావిడి లేకుండా హాయిగా కడుపులో తిన్న తర్వాత చల్లగా ఉండేలాగా ఒక మంచి టేస్టీ రెసిపీ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సొరకాయ కోఫ్తా బాత్ ఎలా తయారు చేసామో చూసారు కదా. కోఫ్తా కర్రీ చాలాసార్లు వినుంటాము. ఈ కోఫ్తాతో బాత్ తయారు చేయడం చాలా చాలా టేస్టీగా అనిపించింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.